మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, సుగాలి ప్రీతి కేసులో రకరకాల కోణాలు బయటకు వస్తున్నాయి. బాలికల భద్రతా విషయంలో గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది, అసలు ఎటువంటి ఎంతలాగా దానికోసం కృషి చేసింది అనేది బహిర్గతం చేస్తున్నాను అంటూ బాహాటంగానే మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ సుగాలి ప్రీతి కేసు ఏమిటి, సాక్ష్యాలు కూడా తారుమారు చేశారు అని అంటున్నారు. అసలు దీని నేపథ్యం ఏంటి మేడం? సుగాలి ప్రీతి అనే పాప కర్నూలు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కర్నూలులో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంది, చదువుకుంటుంది పాప. మామూలుగా ఇలాంటి దారుణాలు గవర్నమెంట్ హాస్టల్స్ లో జరుగుతాయి అనుకుంటాం. ఇది ప్రైవేట్ హాస్టల్. ఈ ప్రైవేట్ హాస్టల్లో ఆ పాప అత్యాచారం చేయబడి చనిపోయింది. అయితే తల్లి వికలాంగురాలు, కానీ ఆవిడ పోరాటం ఆయిషా మీరా కేసులో శంషాద్ బేగాన్ని తలపిస్తుంది ఈ తల్లి పోరాటం. అయితే నాకు బాధేసింది ఎక్కడ అంటే, ఇది 2017లో జరిగింది. 2017 తర్వాత 2 ప్రభుత్వాలు మారాయి. తెలుగుదేశం ప్రభుత్వం మారింది, తర్వాత వైసీపీ ప్రభుత్వం మారింది, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ కేసు మట్టుకు పరిష్కారం కావట్లా. అసలు ఈ ఇల్లు తగలబడిపోతుంటే, వావుల దొడ్లు తగలబడిపోతుంటే పేలాలు వేయించుకుంటారు చూసారా, ఆ విధంగా ఈ రాజకీయ నాయకులు ఈ కేసును పట్టుకొని ఓట్లు దండుకుంటానికి ఈ కేసును వాడుకుంటున్నారు తప్పితే ఈ కేసు పరిష్కారానికి అయితే మటుకు ఎవ్వరు, అసలు నిందితుడు కూడా దొరకలేదా? నిందితుడు మనసు పెడితే ఎందుకు దొరకరు? అది ప్రైవేట్ హాస్టల్. ఇప్పుడు 8 ఏళ్ళు అయిపోయింది, ఎట్లా సేకరిస్తారు సాక్ష్యాలను? అంటే ఏం చెప్తున్నారంటే, చాలా మంది మాట్లాడింది వేరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వేరు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా మాట్లాడి జగన్ ప్రభుత్వాన్ని అప్పుడు దుమ్మెత్తి పోసి అసలు సుగాలి నేను వచ్చిన తర్వాత వెంటనే అసలు ఫస్ట్ ఈ కేసే తీసుకుంటాను అన్నంత ఇదిగా మాట్లాడారు. అలాగే చెప్పారు కూడా. చెప్పి ఏమైనా సరే అసలు నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అసలు ఆడపిల్ల రక్షణ అంటే ఇలాగేనా, అదా అసలు 100 మాటలు మాట్లాడారు. 100 మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు గురించి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇలాగే మాట్లాడాడు. ఇది అన్నిటికీ బాధాకరం ఏంటంటే, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి తనకి ఒక ఆయుధంగా మలుచుకున్నాడు, ఈ కేసుని వాడుకున్నారు. న్యాయం మాత్రం అది అయిపోయిన తర్వాత ఆయన 5 ఏళ్ళు గడిపేసేసాడు యథాలాపంగా. మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చాక యథాలాపంగా గడిపే కాలంలో ఆ నినాదాన్ని పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఇలాగే మాట్లాడాడు. ఈయనకి అధికారం వచ్చింది, ఈ రోజు ఈయన చేసింది ఏమీ లేదు. ఇప్పుడు చావు కబురు చల్లగా ఏం చెప్తున్నాడంటే, డిఎన్ఏ రిపోర్ట్లు మారిపోయినాయి, సాక్ష్యాలు మారిపోయినాయి, గత ప్రభుత్వం మారిపోయింది, గత ప్రభుత్వంలో ఇది జరిగింది అని చెప్పి మాట్లాడుతుంటే, ఆ సుగాలి ప్రీతి తల్లికి వచ్చిన ఆవేశానికి అసలు నిజంగా కడుపు కాలితే తెలుస్తుంది. మామూలు వాళ్ళకి ఏం తెలుస్తుంది? మీకు నాకు ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళు ఏడుస్తారు అన్నట్టు ఎవరి నొప్పి వాళ్ళకే తెలుస్తుంది. ఆమె ఆ కడుపు కాలిన తల్లి మాట్లాడుతుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు సమాధానం అంటే, అసలు ఇది ఒక సుగాలి ప్రీతి కేసు ఒకటే కాదండి, దీన్ని నేను ఒక ఛాలెంజ్ గా తీసుకుంటున్నాను, ఆడపిల్లల భద్రతకు సంబంధించి తీసుకుంటున్నాను అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గొంతు తడుపుకోవడానికి నీళ్లు లేవయ్యా బాబు అంటే నేను చెరువు దవ్వుతాను అన్నట్టుంది ఆయన మాట్లాడేది. న్యాయం జరగదు అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం? ఏమీ జరగదండి, ఏ ప్రభుత్వాలు అని, అన్ని ప్రభుత్వాలు ఇంతే. నేనైతే పూర్తి నిరసనతోటి నిరాశతోనే నేను మాట్లాడుతున్నా. అసలు వీళ్ళకి ఆ కమిట్మెంటే లేదు, చెయ్యాలనే లేదు. ఇప్పుడు కొన్ని చేయలేరండి, దాని గురించి ఏమి చేయలేము. ఏం చేయలేరు?
గత ప్రభుత్వము ఐప్యాడ్లు ఇచ్చింది పిల్లలకి, స్కూల్ పిల్లలకి. వాళ్ళు ఎట్లా కొట్లా దాని పాస్వర్డ్ క్రాక్ చేసి ఫోన్ చూశారు. చూసి ఫోన్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నారు. ఓ అమాయకురాలు పిల్ల దొరికింది, ఫోన్ ప్రాక్టీస్ చేశారు. చేసిన ఈ ప్రాసెస్ లో ఆ పిల్ల చచ్చిపోయింది. చచ్చిపోతే వాళ్ళకి భయం వేసింది పిల్లలకి. అప్పుడు వచ్చి పేరెంట్స్ కి చెప్పారు. వాళ్ళు ఏం చేశారు అంటే ఈ పిల్లల్ని కాపాడుకునే ప్రాసెస్ లో ఆ శవానికి రాయిగట్టి నదిలో పడేశారు. ఈ రోజుకి ఆ శవం దొరకలేదు. ప్రతిపక్షాలు అదో పెద్ద విషయం లాగా, నిజంగానే పెద్ద విషయమే, కానీ కాని విషయాల్ని అవునన్నట్లుగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రాక్టికల్ గా వాళ్ళు చెప్తున్నారు, మేము రాయి కట్టి వేసాము అని చెప్తున్నారు. రాయి కట్టేసాక శవం ఎక్కడ దొరుకుతుంది? జలచరాలకి తినేస్తాయి కదా, తినేస్తాయి. అయితే వాళ్ళకి కావాల్సిందేంటి? వివాదం. ఈ ప్రభుత్వాలకు కావాల్సిందేంటి? ఏదో ఒక వంక దొరకాలి, అమ్మయ్యా ఈ ఫైలు క్లోజ్ అయింది, ఇంతే చాలని అధికారంలో ఉన్న వాళ్ళకి కావాలి. ఇప్పుడు అట్లాంటి కేసుల్లో అది ఒక పెద్ద పథకం ప్రకారం జరిగింది. అది ఏంటి? ట్యాబులు, పిల్లలు పోర్ను చూడటము, ఇలా జరిగింది. దీనికి ఆ పిల్లల్ని బాధ్యుల్ని చేశారు, ఆ తల్లిదండ్రుల్ని బాధ్యుల్ని చేశారు. అక్కడ బాగానే న్యాయం జరిగింది. కానీ ఈ కేసు, సుగాలి ప్రీతి కేసులో ఒక డబ్బులున్న వాళ్ళ ప్రైవేటు హాస్టల్కి సంబంధించిన విషయం ఇది. దాంట్లో ఈ కరస్పాండెంట్ తాలూకు చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తారు. మనకు బయటకు కనిపించే ఆఫీస్ రూమ్ లో నుంచి ఒక సీక్రెట్ డోర్ ద్వారా లోపలికి వెళ్తారు. ఆ లోపల వాళ్ళకి నచ్చిన హాస్టల్ స్టూడెంట్స్ తోటి వాళ్ళు అని అప్పుడు వార్త వచ్చింది. అయితే ఇలాంటి కార్యక్రమం ఏదో ఈ పాప చూసింది, అందుకని ఈ పాపను చంపేశారు అనేది విషయం. ఏది ఏమైనా ఆ ప్రెమిసిస్ లోనే జరిగింది కాబట్టి వాళ్ళనే బాధ్యులు చేయాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళనేమి అరెస్ట్ చేయటం లాంటిది ఏమి తూతు మంత్రంగా చేస్తారు. వాళ్ళు డబ్బులు ఉన్నాయి, బయటకు వస్తారు. మాకు కావాల్సింది ఏంటమ్మా? న్యాయం కావాలి. న్యాయం జరిగిందా లేదా? ఎంత ఎండ్ ఆఫ్ ద టైం న్యాయం జరిగిందా లేదా? నాకు కావాల్సింది అది. అంతేగాని ఇప్పుడు మీకు మంచినీళ్ళు అయితే నేను చెరువు దవ్వుతానని పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మాట్లాడటం కాదు. బాలికల భద్రత నీకే కాదు, నీకంటే ముందు ఎప్పటి నుంచో చెప్తున్నారు బాలికల భద్రత గురించి. మరి చచ్చింది ఏముంది? ఏదైనా జరిగితే, ఏదైనా చేస్తే ఇట్లా ఎందుకు ఏడుస్తుంది? ఇంత చట్టుబట్లుగా ఎందుకు ఉంటది? అందుకని ఈ విషయంలో ఆ తల్లి ఆక్రోశాన్ని చూడలేకపోతున్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటాడు? అవన్నీ తారుమారు అయిపోయినాయి కాబట్టి నేనేం చేయలేనని చేతులు ఎత్తేస్తున్నాడు. అధికారంలోకి వచ్చే వరకు అది ఒక ఆయుధంగా వాడుకున్నారు పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. కానీ చివరికి జరిగింది ఇది. ఏదైనా చాలా బాధాకరమైన విషయం. ఆడపిల్లల్ని హాస్టల్స్ లో పెడితే ఇలా మానవ మృగాల్లాగా చేయడము అనేది. వాళ్ళకి పనిష్మెంట్ ఉంటే, ఒకళ్ళకి గట్టిగా పనిష్మెంట్ ఉంటే, అంటే నేనేమంటున్నానంటే చట్టం ప్రకారం పనిష్మెంట్. నేనేదో ఎన్కౌంటర్లో వాటి మీద నాకు అసలు నమ్మకం లేదు, గౌరవం కూడా లేదు. కానీ చట్టం ప్రకారం శిక్ష, ఇప్పుడు ఈ మధ్య పోక్సో కేసుల్లో 20 ఏళ్ళు 15 ఏళ్ళు శిక్షలు వేస్తున్నారు. కొంచెం ఫాస్ట్ గానే జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న కూడా మళ్ళీ ఒకటి వచ్చింది, 20 ఏళ్ళు శిక్ష వేశారు. మంచి పని జరుగుతుంది. అంటే ఎంతో, అంటే 2 సంవత్సరాల లోపే జరిగింది. కొన్ని అయితే అసలు 15 నెలల లోపే జరుగుతున్నాయి కూడా కనిపిస్తున్నాయి. చాలా వాటిని ఒక రకంగా నేను బ్యానర్ ఐటమ్ లాగా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఎవరికి కూడా నేనేం చేసినా ఏం కాదు, నన్ను ఎవరేం చేయలేరు అనే ఒక అలసత్వాన్ని మట్టుకు మనం సమాజంలోకి వెళ్ళనివ్వకూడదు. శిక్షలు ఉంటాయి అనే ఒక మెసేజ్ ను పంపిస్తేనే ఎంతో కొంత కంట్రోల్ అవుతుంది, అవగాహన కూడా కలిగించాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు ఆడపిల్లల రక్షణ పట్ల, బాలికల రక్షణ పట్ల అనేది మరొకసారి సుగాలి ప్రీతి కేసులో రుజువైంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.